హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే మైదా పిండి అనమాట. ఇది మైసూర్ బోండాకు అనమాట. సాల్ట్ కూడా కలిపేసాం చూడండి. ఇది సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత కలిపాం. ఇందులో సరిపడినంత పెరుగు వేసుకోవాలి. పెరుగు, జీలకర్ర కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. సరిపడిన పెరుగు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మైసూర్ బొండాలకి ఇలా ముద్దలా వచ్చేయాలి. ఓన్లీ పెరుగు, సాల్ట్, మైదా పిండి, తినే సోడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. తినే సోడా కూడా వేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. సరిపడిన వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. ఎక్కువ కాదనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మైసూర్ బొండాలకి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా రావాలి. ఇది ఇలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అది ఈవినింగ్ స్నాక్గా కూడా నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు కానీ లేకపోతే ఒక 10 నిమిషాలు కానీ. కొంతమంది అంటే ఒక అరగంట అయినా నానబెడతారు. మాకు టైం లేదు కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాం. మూత పెట్టి పెడుతున్నాం. ఆయిల్ ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నాం అన్నమాట. 10 నిమిషాలకి చిన్న సైజ్ అయ్యంగానే చూడండి ఎంత లాగైంది. అది ఇలా వేయాలన్నమాట ఫ్రెండ్స్. అది చేత్తో ఈ విధంగా వేస్తారు. వీటిని ఇలా కలుపుకుంటూ ఉంటారు. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట. తీసేది ఇలా వస్తాయి అన్నమాట. ఇది డిఫరెంట్ ఇలా చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. అది కొంచెం ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. వీటిలో ఇదొక రకం, ఇంకో టైప్లో వేసింది వేరే అన్నమాట.